ఆ పవర్ స్టార్ గారి గొప్పతనం ఏదో చెప్తున్నాను విన్నాయన. ఎవరి పేరు చెప్తే గిరిజన గ్రామీణ ప్రాంత ప్రజలు చేతులైతే దండం పెడతారో, ఎవరి పేరు చెప్తే సనాతన ధర్మం సంబరాలు చేసుకుంటుందో, ఎవరినైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు తుఫాన్ అని ముద్దుగా పిలుస్తారో, ఎవరైతే ప్రత్యర్థి పార్టీని చెప్పి మరి పాతాళానికి పెట్టారో ఆయనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చదివాడు మా రామచంద్రపురం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బుర్రకథలో కొన్ని ఘట్టాలు, 1-2 ఘట్టాలు బుర్రకథ శైలి గురించి మీకు వినిపిస్తాం. దయచేసి వినాల్సిందిగా కోరుకుంటూ, వినరా ఆంధ్ర కుమారాధీర వీరగాథ వినరా, వినరా ఆంధ్ర కుమారాధీర వీరగాథ వినరా. దేవా కూడి చరించిన విజయం మనదే భావి పౌరులారా, వినరా ఆంధ్ర కుమారాధీర వీరగాథ వినరా. సోదరాంధ్ర వీరులారా తందానా తాని తందనా, వీరమాతలో తల్లులారా తందానా తందాని తందనా, సదయులారా ఓ సజ్జనులారా తందానా తందాని తందనా, శ్రీగల భారత మాతను దలచి తందానా తందాని తందనా, శ్రీనాథుని శ్రీని దలంచి తందానా తందాని తందనా, కాళిదాసవర కవులను దలచి తందానా తందాని తందనా, అన్నదాతలైన రైతుల దలచి కష్టజీవులైన కార్మికులు తలచి తందానా తందాని తందనా, జననీ జనకుల మది పూజించి తందానా తందాని తందనా, విద్య నేర్పిన గురువులు తలచి తందానా తందాని తందనా, తకజంత దిత్తలంగుత కదిమి రాగతాల గీతాది నృత్యము తంబుర కథ వినుడి భలా ఫలిత జంత తరిగిట తరిగిట. ఈ విధంగా కథ ప్రారంభంలో ఈ రగడ అంటామండి. ప్రేక్షక మహాశయులందరినీ దృష్టిలో పెట్టుకొని వారిని ఆహ్వానిస్తూ, తదనంతరం ఈ తందాన రూపంలో ఈ కథ జరుగుతుంది. అల్లూరి సీతారామరాజులో 1-2 ఘట్టాలు, ఓ సారో, అలాగే రౌద్రం, బుర్రకథ, రౌద్రానికి నాంది బుర్రకథ కళారంభం. ఈ 2 ఘట్టాలు కూడా మీకు కొద్దిగా వినిపిస్తామండి. మీకు బుర్రకథ ఎంట్రన్స్లో మొదలు పెట్టడంలో ఎలా ఉంటుందో అది వినిపించాం, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటటువంటి రగడతో. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథలో 1-2 ఘట్టాలు, రౌద్రం, శారో అంటే విచారం, ఈ 2 ఘట్టాలు నవరసాలు చూపించేటటువంటి చక్కని కళారూపం ఈ బుర్రకథ. జానపద కళలకి తలమానికమైనటువంటి కళారూపం. గుంటూరు నాజర్ గారు వీధిలో చెట్లు కింద చెప్పుకునేటటువంటి ఈ కళారూపాన్ని, సాహిత్యాన్ని అందంగా మలచి వేదికనెక్కించి మంచి మార్గం వేసి దానికి పద్మశ్రీ అనేటటువంటి అవార్డు తీసుకొచ్చారు గుంటూరు నాజర్ గారు. ఆయన మాకు గురుతుల్యులు, ఆయన పితామహులు, బుర్రకథ పితామహులు. ఆయనకి ఏకలవ్య శిష్యుని నేను. అయితే నా తొలి గురువు మా అన్నయ్య గారు. ఈయన చక్కని కథ, వీరాభిమన్యు కథ మహాభారతంలోది వ్రాసి ఇది చదువు అని చెప్పి పెద్ద రిహార్సల్ కూడా వేయకుండా
ఈయన జూనియర్ నాథర్ గారు, బాబురావు మాస్టారు మొదలైన పెద్దవాళ్ళు సీనియర్స్ వీళ్ళు పాడుతుంటే చిన్నతనంలో నిక్కర వేసుకుని ఆ ట్యూన్స్ విని నేను మా అన్నయ్య గారికి ఆయన రాసి ఇచ్చిన బుర్రకథ ఒప్పచెప్పాను. అలా నన్ను బుర్రకథలు దింపాను. 1972 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన తరువాత బుర్రకథ తంబుర కుడి భుజాలను వేసుకుని మా అన్నయ్య గారితో ఇప్పటి వరకు 54 సంవత్సరాల నుండి ఈ బుర్రకథ కళారూపంలో ముందుకు సాగుతూ వస్తున్నాం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కళారత్న అవార్డు పోయిన సంవత్సరం మా అన్నయ్య గారికి, ఈ సంవత్సరంలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా గురువు గారు పెద్దల పూజ్యులు బుర్రకథ గురించి 2 విషయాలు చెప్పండి అంటే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజులో ఒక 2 ఘట్టాలు. అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్ అనేటటువంటి గ్రామం. అల్లూరి వెంకటరామరాజు గారు సూర్యనారాయణ దంపతులకి ప్రథమ పుత్రుడిగా జన్మించి చిన్నప్పటి నుంచి కూడా మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి, భాషాభక్తియుక్తులైనటువంటి సైనికుడిగా తీర్చిదిద్దబడి చదువుకొని ఎక్కడైతే అణగదొక్కబడేటటువంటి వాళ్ళు ఉంటారో అక్కడి నుంచే నిజమైనటువంటి విప్లవాలు బయలుదేరతాయనేటటువంటి సిద్ధాంతాన్ని మనసులో ఉంచుకునేటువంటి రామరాజు మన్య ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. మన్య ప్రాంతంలో కోయలు, చెంచులు, సవర్లు, గవదలు మొదలైనటువంటి వారికి అక్షర జ్ఞానాన్ని కలిగజేస్తూ వారికి వైద్యాన్ని చేస్తూ, ఆకుపసలతో వైద్యాన్ని చేస్తూ, ఆంగ్ల వైద్యాన్ని చేస్తూ వారిలో విప్లవ బీజాలు నాటినటువంటి రామరాజుని బంధించడం కోసం అని చెప్పి ఆనాడు మనల్ని పరిపాలించేటటువంటి బ్రిటిష్ వారు రామరాజు మీద యుద్ధానికి బయలుదేరి వచ్చారు. అయితే యుద్ధానికి వచ్చినటువంటి వారు అనేక దఫాలుగా మన్యవాసులందరినీ కూడా బాధపెడుతూ ఉన్నారు. అయితే మన్యవాసులు ముందుగానే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ముందుగానే వార్తలు పంపించి అన్న మాట ప్రకారంగా ఇచ్చిన సమయం ప్రకారంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నాడు మన రామరాజు. ఏ విధంగా చింతపల్లికే వచ్చారా, అక్కడ స్టేషన్ కొట్టారా, అక్కడ స్టేషన్ కొట్టారా, రాజవమ్మంకి పోయారా, అక్కడ స్టేషన్ కొట్టారా, రంప చోడవరం వెళ్ళిరా, అక్కడ స్టేషన్ కొట్టారా, కదక్కతో అన్నవరానికి వచ్చారా, స్వామికి దండం పెట్టారా, ఫలాంటి ఫలితం కూడా మేలు ఫలామో ఇదాదానా కదా జగదానికి. ఈ విధంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో లూటీ చేసి వారి అన్యాయానికి మూల కారణమైనటువంటి కత్తులు, తుపాకులు చేజిక్కించుకొని అమాయకులైనటువంటి ఖైదీలకి విడుదల కలుగజేసి రామరాజు ఈ విధంగా పోలీస్ స్టేషన్లు లూటీ చేస్తున్నాడనేటటువంటి వార్త తెలిసినటువంటి వారు మార్షల్ అనేటటువంటి ఒక శాసనాన్ని ప్రవేశపెట్టారు మన్యంలో. ఆ మార్షల్ అనేటటువంటి శాసనం ఏమిటంటే కనిపించినటువంటి వాళ్ళని కాల్చి పారవేయడమే. అయితే రామరాజు జాడ చెప్పండి, మీకు మొదలు ఇస్తాం, మాన్యాలు ఇస్తాం, రామరాజును పట్టివ్వండి, మీకు 10,000 రూపాయలు బహుమానం ఇస్తాం అని ఎన్నెన్నో ఆశలు చూపెడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా రామరాజు జాడ చెప్పడం లేదు. అలా కాదని చెప్పి ఆలోచించినటువంటి ఒక బ్రిటిష్ అధికారి రత్తనేటటువంటి ఒక చెంచుకాంత, ఆ రత్తనేటటువంటి చెంచుకాంత 4 రోజుల క్రితమే కలిగినటువంటి గారాలు పట్టిని పవిటి శంకుచాటును దాచుకొని పాలిచ్చి మురిసిపోతోంది. ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ కసిగంతు 2 కాళ్ళు పట్టుకుని పైకి లేవనెత్తాడు. రత్తి చెప్పు, రామరాజు జాడ చెప్పావో నీ కుమారుని నీకు ఇస్తాను, లేదో నీ కుమారుని నీ కడ ముందే ముక్కలుగా అడుగుతాను. బాబు నాకు తెలియదు బాబు, రామరాజు జాడ నాకు తెలియదు బాబు, తెలియదే రామరాజు జాడ, తీసుకో నీ కొడుకుని అని అందిస్తూ ఆ కసిగందు పైకి ఎగరవేసి 2 ముక్కలుగా నరికి పారవేశాడు. కొడుకా చూసినటువంటి ఆ గోడు విలపిస్తూ అయ్యో అయ్యో కొడుకా పోయిదివా నన్ను అన్యాయము చేసి, అయ్యయ్యో అయ్యయ్యో నాశలల్లి అది ఆశరాయ కొడుకా కొడుకా దేవనందనా కొడుక
క్రితమే జన్మించినటువంటి నీకు నా తనివి తీరా నీ కడుపు నిండా పాలు ఇచ్చి లాలించుకోలేకపోయానే. ఇంతలోనే ఈ బ్రిటిష్ దుర్మార్గులు నిన్ను పొట్టన పెట్టుకుంటానని కలలో కూడా ఊహించలేదు రా తండ్రి. ఆరని చిచ్చుర్రగిల్చినావు పగదీరదాయే కొడుకా, అయ్యో ఆరదురా నా కంటి నీరు ఈ క్రూరులున్న వరకు. కొడుకా తందానా దేవానందనా అచ్చట ముచ్చట లేవి తీరే నా చిట్టి తండ్రి నీకై. అయ్యయ్యో పచ్చని కాపురా మడుగైటెను వాళ్ళమ్మ కడుపు కాల. కొడుకా దేవానందనా బాబు, నేను నీ రక్తాన్ని చూడలేదు. ఈ బ్రిటిష్ కిరాతకుల రాజ్యంలో ఇక నేను జీవించలేను. వస్తున్నాను బాబు, నేను నీ దగ్గరికే వస్తున్నాను బాబు అని చెప్పి తన కన్న కుమారుని చంపినటువంటి అదే చురకత్తిని తీసుకున్నటువంటి ఆ రత్తి పక్కపక్క నవ్వుతూ వికటాటహాసం చేస్తున్నటువంటి ఆ బ్రిటిష్ సైన్యాధికారి గుండెను రెండుగా చీల్చింది. విజృంభించినటువంటి మహిషాసురమర్దనిలా వాణ్ణి వధించినటువంటి ఆ తల్లి తన కన్ను కుమారుని చూచి తట్టుకోలేనటువంటి ఆ మాతృమూర్తి తను కూడా ఒకే ఒక పొడితో ధరణిపై ఒరిగిపోయింది. అయ్యో తల్లి బిడ్డల శవాలు ధరణిపై తొలుతున్నాయి. రక్తం ఎరుడై పారుతున్నటువంటి ఆ మన్యంలో ప్రవేశించినటువంటి విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు తన అనుచరులతో వచ్చి అతి దారుణమైనటువంటి ఆ దృశ్యాన్ని తిలకించాడు. అన్నయ్య, ఏమిటి దారుణం? ఏమిటి మానవ మారణం హోమం? లేవండి, ఒక్కొక్క అంతుడు ఒక్కొక్క అగ్ని గొండమే కదలండి. కనిపించినటువంటి ప్రతి బ్రిటిష్ కిరాతకుణ్ణి ఈ మన్నెండుని తరిమి నరకండి. గండధర, మల్లేదారు, గోవిందు లేవండి. ఒక్కొక్క ఆంధ్రుడు ఒక్కొక్క అగ్ని గొండమే కదలండి అని ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు ఆజ్ఞ ఇచ్చాడో మన్యయోధులా ఘనసేన రేగే మన్యయోధులా ఘనసేన చెలరేగే మన్యయోధులా పటార్ పాఠములు పెట్టిర్లు రోమన కటాకటీలు కొటార్లు కటార్లతో కటార్లతో పరిసెలు ఈటను బాధ కర్రలతో గిరిల్ల వీరులు అరిభీగరులై గిరిల్ల వీరులు అరిభీగరులై మనం తంపి నరుకుతుండేది అది మన్యయోధులా ఘనసేన చెలరేగే మన్యయోధులా. విజృంభించినటువంటి విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు అడుగో విల్లంగులు తేపుని శానపై తారసిల్లినారా ఆంధ్రకుమార ధీరా వీరగాథ వినరా కండెలు దండలు గుండెలు తుండెలు మొండెలు వరి వినరా ఆంధ్రకుమార ధీరా వీరగాథ వినరా దండిక వైరుల శరముల ఖండించుతుండే వరి వినరా ఆంధ్రకుమార ధీరా వీరగాథ వినరా తెగిన శిరములు తెగుచుండా ఇక తెగేవి తెగుచుండే వరి వినరా ఆంధ్రకుమార ధీరా వీరగాథ వినరా. ఈ విధంగా విజృంభించినటువంటి విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు ఆ బ్రిటిష్ వాళ్ళను తెగ నరుకుతూ ఉన్నటువంటి తరుణంలో దుర్మార్గులైనటువంటి ఆ బ్రిటిష్ వారు రామరాజును కొంతకాలానికి ఆ విప్లవం అణిగిన తరువాత రాజీకరమ్మని కబురు పంపించారు. అయితే ఒంటరిగా రాజీకరమ్మను ఎప్పుడైతే కబురు పంపించారో తాత్కాలికంగా ఈ విప్లవాన్ని ఆపు చేద్దాం, ఈ నరహంతకులు దూరంగా తొలగించే వరకు రాజీకి వెళ్ళడమే మంచిదని నిర్ణయించుకున్నటువంటి మన రామరాజు
ఏ విధంగా బయలుదేరి పెడుతున్నాడు. రామ రామ జయ రామ రాఘవ ప్రజారక్షకుడు రామరాజు రామ రామ జయ రామ రాఘవ కన్నుల నిప్పులు కప్పుచుండెరా రామ రామ జయ రామ రాఘవ కారణని పడి వచ్చుచుండెరా రామ రామ జయ రామ రాఘవ. జై సీతారామరాజుకు, జై భరతమాతకు, జై మన్య వీరులకు. ఈ విధంగా జే జే నినాదాలు పలుకుతూ ఉండగా, జే జే నినాదాలు వినిపిస్తూ ఉండగా అల్లూరి సీతారామరాజు రాజీ కన్ను రోదర్ఫర్డ్ చెంతకు వచ్చాడు నాయన. అయితే బందిపోటు దొంగ నీవు అని చెప్పి నింద మోపారు. మా దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటామని అడుగుపెట్టి కుయుక్తులు పన్ని మాకు అన్నదమ్ములకి మధ్యన అంత కలహాలు రగ్గులు కొల్పి మా దేశాన్ని దోచుకుంటున్నటువంటి మీరు దోపిడి దొంగలు, మేము కాదు రా దొంగలం అని చెప్తే నిన్ను ఇప్పుడే కాలుస్తాను అని ఎప్పుడైతే చుట్టుముట్టండి అని చెప్పి బ్రిటిష్ వాళ్లకు ఆ రోదర్ ఫ్రంట్ సైగ చేశాడు. చుట్టుముట్టినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ విప్లవ సింహం అయినటువంటి అల్లూరి సీతారామరాజును అన్యాయంగా రాజీకని పిలిపించి ఎప్పుడైతే తుపాకీలతో కాల్చారు, ధనేలు మెలుపురోకెళ్ళి తుపాకులా రామ రామ జయ రామో రామ రామ రఘురామ రాజీకని పిలిపించి కాలుస్తారా దౌర్భాగ్యులారు, ఎంతకు సాహసించారా మానవరూప ముష్కరులారు. మేము అందుకుండే సామాగ్రితో మీ మర తుపాకులతో మా భారత జాతిని బానిసత్వంలో ఉంచగలమని భావిస్తున్నారేమో. మీరు ఎక్కడ దాగి ఉన్నా సరే సముద్రాలు దాటి లండన్ నగర వీధుల్లో తలదాచుకున్నా సరే మీరు బ్రతకలరని భావించకండి. ఈ అల్లూరి సీతారామరాజు వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఆరిపోదు. అమ్మా భరతమాత నేడు నా గుండె నుండి కారేటటువంటి ఒక్కొక్క రక్తపు పొట్టు ఒక్కొక్క అల్లూరి సీతారామరాజులై దుర్మార్గులైనటువంటి ఈ తెల్లవాళ్లను తరిమి నరికి పోగులు పెట్టి నిన్ను స్వాతంత్ర్యం లక్ష్మిగా, స్వరాజ్య లక్ష్మిగా నిన్ను రూపుదిద్దుకునేలాగా ఆశీర్వదించు తల్లి. నేను తెలియక చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నట్టయితే నన్ను మన్నించమ్మా. నా మన్యవాసుల, నా భారతీయుల స్వాతంత్ర్య సిద్ధికై పోరు తెలిపాను తల్లి అన్నటువంటి ఆ అల్లూరి సీతారామరాజు అమ్మను ప్రార్థిస్తున్నాడు. వందే మాతరం, వందే మాతరం, వందే వందే మాతరమంటూ వీరుడు ఒరిగిపోయినాడే. అయ్యో రాలినదొక నక్షత్రం భవనికి రాజు ఒరిగిపోయే తంబా సోదరులు వలవల అయ్యో జల జల కన్నీరొలకబోసే మన భరత మాత దేవనందనా మరువలేము నిన్నటికి మేము. అయ్యయ్యో వీరాగ్రేశ్వర ఊరు గట్టి నీ పేరు పెట్టెదము రామరాజ దేవనందనా ఈ విధంగా దేశం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి రామరాజు 24 సంవత్సరాల వయసులో రాజీగారిని పిలిపించి అతి దారుణంగా కాల్చి చంపారు బ్రిటిష్ వారు. శత్రువులు చూస్తుండగానే బాంబులు వీస్తున్నటువంటి భగత్ సింగ్ ఇదేనా తెలుగు వాడు గుండె దమ్ములుంటే కాల్చుకో అని చెప్పి సింహగర్జన చేసినటువంటి ఆంధ్ర కేసర గంగుటూరు ప్రకాశం పంతులు, నెహ్రూ అమాత్యుడు, గాంధీ మహాత్ముడు పేరులో కానటువంటి ఎందరెందరో వీరుల త్యాగాల ఫలితంగా స్వరాజ్యం వచ్చింది. స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చుకుందాం, రామరాజ్యంగా రూపొందించుకుందాం అనుకున్నటువంటి
ఉన్నటువంటి మనం ఈనాటికి కూడా రాక్షస పరిపాలన చూస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా భీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణంలో గుండెలు చేతితో పట్టుకుని బతికేటటువంటి రోజులు ఈనాడు వచ్చాయి. ఈనాడు మన చరిత్రలు, మన పురాణంలో ఉన్నటువంటి వీరగాథలు బుర్రకథల రూపంలో, నాటకాల రూపంలో ప్రజల నుంచి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత 100% కళాకారుల మీద, కవుల మీద ఆధారపడి ఉన్నది. కావ్యాంశ నాటకం రమ్యం అని చెప్పి పెద్దలు మనకి చెప్పారు. అలాగే మరి నవరసభరితమైనటువంటి నాటకం, సర్వకాల సమాహారం నాటకం, అధికమైనటువంటి సెట్టింగులు, చక్కనైనటువంటి కవులు కళలు కలిపి గుండెలు కదిలించేటటువంటి సన్నివేశాలతో నాటకం ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలి, పల్లెటూర్ల మధ్యకి తీసుకువెళ్ళాలి అంటే కొంచెం కష్టం. అందుచేతనే ఆవిర్భవించింది బుర్రకథ. కేవలం ముగ్గురు కళాకారులతో భారీ సెట్టింగులు లేకుండా ముగ్గురు నడిచి వెళ్ళిపోయి కథలు చెప్పేటటువంటి పరిస్థితులు మేము అనుభవించాం. ఏం చేతంటే 84వ సంవత్సరం నేను బుర్రకథను మొదలుపెట్టి నేను 53వ సంవత్సరం నుంచి బుర్రకథలు చెప్తున్నాను. దగ్గరగా 87వ సంవత్సరం నాకు వచ్చింది. 60 సంవత్సరాలు పైగానే నేను బుర్రకథలు చెప్తున్నాను. చెప్పిన చోట చెప్పకుండా ఉద్యోగం కూడా మానేసి బుర్రకథలు చెబుతూ అంకిత భావంతో బుర్రకథలు చెబుతున్న కారణంగా మలేషియా, సింగపూరు, శ్రీలంక, దుబాయ్, బహ్రెయిన్, అమెరికా 6 దేశాల్లో మరి నా స్నేహితులు, నా తోటి కళాకారులతో కలిసి విదేశాల్లో కూడా బుర్రకథలు చెప్పేటటువంటి అవకాశం మాకు లభించింది. మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష చాలా చక్కనైనటువంటి భాష. గద్యం, పద్యం, అనేకమైనటువంటి నాటకాలు, పురాణాలు, చరిత్రలు ఇవన్నీ కూడా బుర్రకథల రూపంలో కవులు రాశారు. మరి మద్రాసులో ఇందిరాగాంధీ కథ 84వ సంవత్సరంలో ఆ కథ రాసి 2 లక్షల క్యాసెట్లు ఆంధ్రదేశం అంతా కూడా పంచిపెట్టారు. ఆ కథ రాయడంలో ఆరుద్ర గారి సహాయం కూడా తీసుకొని ఆ పరిచయంతో ఇంధన లక్ష్మి అనేటటువంటి కథ కలిసి రాయడం జరిగింది. ఆరుద్ర గారి ఇంట్లో, ఆ మహాకవి ఇంట్లో ఒక 15 రోజులు ఉండేటటువంటి అవకాశం నాకు కలిగింది. పెద్ద పరిచయాలు. ఈ బుర్రకథ అనేటటువంటి కళారూపాన్ని సి నారాయణ రెడ్డి గారు, అలాగే చాలామంది కవులు ముఖ్యంగా బుర్రకథలు రాసినటువంటి వారిలో పేరుగాంచినటువంటి వారు శంకర సత్యనారాయణ గారు. ఆయన 6 కథలు రాశారు. 6 కథలు కూడా అమూల్యమైనటువంటి సాహిత్యం. 4 కథలే రాశారు గుంటూరు నాజర్ గారు. అది కూడా ఆ 4 కథలతోటే బుర్రకథ కళాకారులు అందరూ కూడా బ్రతికి పట్టగట్టారు. కొంచెం బువ్వకథ, మేము చెప్పేది బుర్రకథ కాదు బువ్వకథ అనేవాడు ఆయన. ఏం చేస్తారంటే కళాకారులంతా కూడా చాలా పేదవాళ్లే. మన ఆంధ్రదేశంలో ఇంచుమించుగా 180 కళారూపాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం 80 కళారూపాలే కొను ఊపిరితో బ్రతుకుతున్నాయి. అందులో ఈ బుర్రకథ ఒకటి. ఈ కళారూపం ఇది జాతీయ సంపద. ఏనాడో పుట్టినటువంటి ఈ కళారూపం మరి వీధుల్లో భిక్షాటన వృత్తిలో ఉన్నటువంటి ఈ కళారూపాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలి వారు మరి ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య ఉన్నతమైనటువంటి వేదికల మీద విదేశాలకు కూడా వెళ్ళి మాలాంటి వాళ్ళం కథ చెప్పేటటువంటి అవకాశం ఈ బుర్రకథ కళారూపం కల్పించింది. ఈ బుర్రకథ కళారూపాన్ని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆనాడు నాజర్ గారు టికెట్ బుర్రకథ పెట్టినటువంటి పరిస్థితులు రామచంద్రపురంలో కష్టజీవి కథ, టికెట్ కథ కూడా పెట్టారు. టికెట్ ప్రోగ్రాములు కూడా జరిపినటువంటి చరిత్ర ఈ బుర్రకథకు ఉంది. అనేక మంది మరి ఈ బుర్రకథ పరిషత్తులు జరిపినటువంటి వారిలో మా రాంబాబు, చిరంజీవి వేమవరపు రాంబాబు ద్రాక్షారం, ఆయన కథకుడు. బుర్రకథ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వాడు. చిన్నప్పటి నుంచి బుర్రకథ నేర్చుకొని ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి బుర్రకథలు ఇవ్వడమే కాకుండా 6 సంవత్సరాలు వరుసగా బుర్రకథ కళా పరిషత్తు జరిపి కళాకారులకి అందరికీ కూడా చేయూతనిచ్చాడు. అది స్ఫూర్తిగా తీసుకొని మరి రామచంద్రపురంలో ప్రజానాట్య మండలి తరఫున పేరెన్నికైనటువంటి అమెరికా, రష్యా వెళ్ళినటువంటి స్టాలిన్ అనేటటువంటి డాక్టర్ గారు ఎంఎస్ ఆయన ఈ కళలను ప్రోత్సహించడం కోసం ఆయన కూడా బుర్రకథ కళా పరిషత్తులు జరపడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో బోర్ రామచంద్రరావు గారిని 2 సంవత్సరాలు బుర్రకథ కళా పరిషత్తు జరపడం జరిగింది. అలాగే గుంటూరులో మరి జరిగిన ప్రతి చోట కూడా ఉత్తమ ధనం, ఉత్తమ కథకుడు, ఉత్తమ రాజకీయం, ఉత్తమ హాస్యం, ఉత్తమ రాజకీయం అన్ని ప్రైజులు కూడా వరుసగా కొట్టుకొచ్చి అన్ని ప్రైజులు కూడా అందుకునేటటువంటి అవకాశం మాకు కలిగింది. అలా కృషి చేసాము అంకిత భావంతో, దానికి అంకితమైపోయాం. మేము ఉద్యోగం కూడా మానుకొని ఈనాడు మరి 87 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ కూడా కథ చెప్దామనే ఆశ
డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ బెంచ్ని మేము తీసుకున్నటువంటి బలమైనటువంటి నిర్ణయం ఏమిటి అంటే, స్కూల్లో ఎక్కడైతే మొక్క వేళ్ళకి నీళ్లు పోస్తే మొక్క పెరుగుతుంది, పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఫలితం వస్తుంది. అలాగే విద్యార్థుల మధ్యకి వెళ్ళి బుర్రకథ అంటే ఏమిటో, బుర్రకథ ఎలా చెప్పాలో మేము చెప్పి చూపిస్తూ నేర్చుకుందాం అనేటటువంటి వారికి నేర్పుతూ మేము కొనసాగుతున్నాం ముందుకి. మరి ప్రభుత్వం కూడా గుర్తించి మా బుర్రకథ కళారూపానికి 4 అంశ అవార్డులు ఇవ్వడం జరిగింది, కళారత్న అవార్డులు. అందులో 2 మా కుటుంబంలోకే రావడం, మా రామచంద్రపురం మండలానికే రావడం మాకు గర్వకారణం, మాకు ఆనందదాయకం. మీకు ఆ ఆనందాన్ని మీకు పంచుకుంటున్నాం. ఈ బుర్రకథ తాలూకా వచ్చేటటువంటి ఆనందం ఏమిటంటే అండి, ఒక నాటకం ఉంటే అందులో డైలాగే చెప్పాలి, ఇంకో డైలాగ్ చెప్పి పక్కన పాడైపోతాడు. ఇక్కడ అలా కాదు. ఈ బుర్రకథ ప్రజలు ప్రశ్నలు వేస్తుంటే అప్పటికప్పుడు సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఈ బుర్రకథ కళారూపానికి మాత్రమే ఉంది. ఒక గ్రామంలో కథ చెప్తుంటే అందరూ వచ్చేసారు, కానీ కథ మొదలు పెట్టనివ్వడం లేదు. ఏమిటాయా మా టైం అయిపోతుంది కదా అంటే, కాదని మా ప్రెసిడెంట్ గారు రావాలి, ఆయన ముందు కూర్చోవాలి, ఇప్పుడు మొదలు పెట్టాలన్నారు. శ్రీకాకుళం ప్రాంతంలో ఒక పల్లెటూరులో జరిగినటువంటి గొడవ. ఆయన వచ్చేటప్పుడు అందరూ నిలబడ్డారు, ఆయన కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. మేము కథను మొదలుపెట్టాం. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో సమానంగా ఉన్నటువంటి స్త్రీలు ముందుకు రావాలి, ఆడవారంతా ముందుకు ఎన్నో రంగాల్లో ముందుకు పోతున్నారంటే మా మగవాళ్ళంతా సాయంకాలం అయినప్పుడు ముందుకు పోతున్నారు అనేటటువంటి సునిశ్చితమైనటువంటి హాస్యంతో ప్రజలను మార్చడానికి స్త్రీల గురించి చెబుతుంటే, ఆడవారు అందరికంటే ఆఖరిని భోంచేస్తారు ఎందుకోసం అని అడిగితే ఆయన అంటాడు, కొంచెం కోట ఎక్కువ దొరుకుద్దండి అంటారు ప్రెసిడెంట్ గారు. అలా కాదండి, కోట ఎక్కువ దొరుకుద్దని కాదు, ఎవరన్నా బంధువులు వస్తారేమో, అందరూ భోంచేసి కుటుంబ గౌరవాన్ని ప్రెసిడెంట్ గారు వారిని నిలబెట్టడానికి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆఖరిని భోంచేస్తుంది. ఏమోనండి మా ఇంట్లో మా ఆవిడే ముందు భోంచేస్తుంది అన్నాడు ఆయన. ఇలా స్టేజ్ మీద మేము కథ చెప్తుంటే మధ్యలో ప్రజలతో సంభాషణ ఈ కళారూపానికి మాత్రమే ఉన్నది. అలాగే హరికథ, ఈ బుర్రకథ, నాటకం, కళారూపాలు, జానపదాన్ని కూడా మళ్ళీ ప్రాణం పోసుకోవాలని హృదయపూర్వకంగా మా గొర్రెల రాము, మా గొర్రెల కృష్ణమూర్తి హిందీ పండిట్, మా తమ్ముడు వేమవరపు రాంబాబు కళాకారుడే కాకుండా కళా పోషకుడు, పరిషత్తులు నడిపి మరి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి కళాకారులందరి తరఫున నాకు బంగారు గంటా కంకణం 2002వ సంవత్సరంలో ఆనాడు ఎమ్మెల్యే గారి ద్వారా వేయించినటువంటి గొప్ప కళాకారుడు, కళా పోషకుడు అతను నా తమ్ముడు కావడం. అలాగే అటు కళారంగంలో అనే డైరెక్టర్ నంది తీసుకున్నటువంటి మా పుల్లారావు గారు ఉత్తమ బుర్రకథ కళాకారుడు, ఆయన అపురూపమైనటువంటి కంఠం. అటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. కళా పోషకులు కొంచెం తరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వం పూర్తి సహకారం ఈ కళారూపాలకు అందజేయాలని కోరుకుంటూ, నా పేరు వేమవరపు రాంబాబు, ద్రాక్షారామ బుర్రకథ కళాకారుని. నేను 1976 నుంచి బుర్రకథలు చెప్తున్నాను. సుమారు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అయిందండి. అన్నయ్య వాళ్ళ తర్వాత తరం నేను, వీళ్ళతో కలిసి కూడా కథలు చెప్తున్నాను నేను. అటువంటి అదృష్టం వచ్చింది. అన్నయ్య గారు నేను అమెరికా వెళ్ళాం కూడా, అటువంటి అవకాశం వచ్చిందండి. అయితే ఇప్పుడు ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మేము దసరా నవరాత్రులు, దేవి నవరాత్రులు, శ్రీరామనవమి ఈ కార్యక్రమాలు, బయట కార్యక్రమాలు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ గ్రేడ్లో ఎంపిక కాబట్టి గత 40 సంవత్సరాలుగా ప్రోగ్రాం చెప్తున్నామండి. నేను పల్నాడు యుద్ధంలో 2 రకాల్లో పాడి మీకు వినిపిస్తానండి. పచ్చగా ఉండేటటువంటి పలనాటి సీమలో రైతులంతా వ్యవసాయ పనులు సాగిస్తున్నారటండి. సాగవయ్యా ఎరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి. ఓ సాగవయ్యా ఎరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి. పంటలు మా బాగా పండి ఆసామి రాజా, ఇంటింటానందము నిండే ఆసామి రాజా. ఆగిపోవు ఆకలి శోకము ఆసామి రాజా, సాలుకువే పుట్లే అనుము ఆసామి. ఓ సాగవయ్యా ఎరువాక
ఆసామి రాజా అపవయ్య కరుల రాక ఆసామి అని అందరూ రైతు కూలీలు పనిపాట్లు సాగిస్తుంటే ఇక ఆడవారంతా కచ్చాలు బిగ్గట్టి వరినారు కట్టలు చేతబట్టి ఊడుపులు ఊడుస్తూ పాటలు పాడుకుంటూ పని పాటలు సాగిస్తున్నారట. ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడళ్ళు చూపేటి తుమ్మెదా, పాడేటి తుమ్మెదా వాన జాడళ్ళు చూపేటి తుమ్మెదా, మును వెనకాయనే ఉన్నదా మును వెనకాయనే ఉన్నదా మును వెనకాయనే తుమ్మెదా నాడు కొర్రాయనే తుమ్మెదా, పాడేటి తుమ్మెదా వాన జాడళ్ళు చూపేటి తుమ్మెదా, ఆడేటి పాడేటి తుమ్మెదా వాన జాడళ్ళు చూపేటి తుమ్మెదా, ఆ చేను గట్టిన చూడు తుమ్మెదా ఆ చేను గట్టిన చూడు తుమ్మెదా, ఆ చేను గట్టిన చూడు తుమ్మెదా పెద్ద ఏనుగంతున్నాడే తుమ్మెదా, ఆడేటి పాడేటి తుమ్మెదా వాన జాడళ్ళు చూపేటి తుమ్మెదా. అని ఈ విధంగా రైతులు రైతు కూలీలు పగలనక రేయనక ఎండనక వాననక కన్నలు కరిగించి బండ చాకరీ చేసి బంగారు పంటలు పండించి దేశానికి ఇంత అన్నాన్ని ప్రసాదించి తమంత తిని పిల్లా పాపలతో హాయిగా జీవిస్తున్నారండి. ఇలా పల్నాటి యుద్ధం, అదేవిధంగా బొబ్బులి యుద్ధం, అల్లూరు సీతారామరాజు, సీతారామ కళ్యాణం, మరి అన్నయ్య రాసినటువంటి షిరిడి సాయినాథుడు, మరి సీతారామరాజు, వీరాభిమన్యు, ఇటువంటి సుమారు 10 కథల వరకు మేము చెప్తూ ఉంటామండి. బుర్రకథ విశిష్టత ఏమిటి, బుర్రకథ ఉపయోగం ఏమిటి అన్నారు. ఇప్పుడు మా అన్నయ్య గారు మీ ఇద్దరు వస్తుంటే ఒక తల్లి పిల్లలు, మా అన్నయ్య గారు చెప్పినట్టుగా స్కూల్స్లో పిల్లల దగ్గరికి ఈ బుర్రకథ చాలా ఎక్కువ చెప్తున్నాం ఈ మధ్యన ఇటీవల. అప్పుడు పిల్లలకి పెద్దల ఏడాలు గౌరవంగా ఉండాలి, తల్లిదండ్రులను పూజించాలి, గురువు దైవంతో సమానం అనేటటువంటి నీతి నియమాలు, మంచి మానవత్వం, నడవడిక గురించి ముగ్గురు అతి సులువుగా ఎంత దూరమన్నా వెళ్ళిపోయి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పిల్లలకి నీతులు చెప్పడానికి ఈ బుర్రకథ ఉపయోగపడుతుంది. పాఠాలు మార్కులే తప్ప నీతులు చెప్పేటటువంటి రోజులు కుర్రాళ్ళకి తక్కువైపోయినాయి. యువత ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చెడిపోతున్నారు. కానీ అటువంటి పరిస్థితులు దూరం చేసి ఈ బుర్రకథ ఉపయోగపడుతుంది. అది ఆయన అడిగారు, బుర్రకథ వాళ్ళ ఉపయోగం ఏమిటని. అలాగే అన్నదాతలైనటువంటి రైతుల దగ్గరికి పల్లెటూళ్ళకి వెళ్తాం. ఇదిగో రైతులారా, మీకు ఈ ఉపయోగాలు కలిగేటటువంటి ఈ పథకాలు ప్రభుత్వం వారు పెడుతున్నారు, ఆ పథకాలు మీరు ఉపయోగించుకోండి అని రైతులకు వెళ్ళి చెప్పడం ద్వారా ఈ బుర్రకథ ద్వారా ఎక్కువ సమాచారం తక్కువ ఖర్చుతో పల్లెటూళ్ళలో ఉన్నటువంటి అన్నదాతలకు అందుతుంది. అలాగే ఆడమగా తేడా వద్దు సోదర, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి నమ్మరా అని చెప్పి ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే, మగపిల్లలను స్కూలుకు పంపించి ఆడపిల్లతో అంట్లు తోమించకండి అని చెప్పి సమాజానికి సంస్కారాన్ని అందించేటటువంటి ఒక చక్కని కళారూపం ఈ బుర్రకథ. సమాజంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల్ని రూపుమాపగలిగేటటువంటి చక్కని కళారూపం ఈ బుర్రకథ. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు నిరుపేదల్ని బాధలు పెడుతుంటే ఆ అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి ఈ అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకానికి చేయూతనిచ్చేటటువంటి చక్కని కళారూపం బుర్రకథ కళారూపం. నమస్తే, థ్యాంక్ యూ. కందుకూరిని ముందుగా రాగతో